భాద్రపద మాసం విశిష్టత. ఈ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తే ధన సమృద్ధి, ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసంలో విశేష ఫలితాలను ఇస్తాయి. కొన్ని ప్రదేశాలలో స్త్రీలు భాద్రపద శుక్ల తది రోజున హరితాళిక వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించి ఉపవాసం, జాగరణ చేస్తారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. భాద్రపద శుక్ల చవితి, వినాయక చవితి. ఏ పూజైనా, వ్రతమైనా చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను వినాయక చవితి లేదా గణేశ చతుర్థి పర్వదినంగా జరుపుకుంటారు. ఈనాడు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్ఠించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు 21 పత్రాలతో పూజించి వ్రతకథ చెప్పుకొని ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించాలి. భాద్రపద శుద్ధ పంచమి నాడు ఋషి పంచమి జరుపుకుంటారు. ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయశ్చిత్తాత్మకమైన వ్రతం. ఈ వ్రతం చేయడం వల్ల స్త్రీలు ఋతుస్రావ సమయంలో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుందని భవిష్య పురాణంలో చెప్పబడింది. ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసింది బ్రాహ్మణుడికి అరటిపళ్ళు, నెయ్యి, పంచదార దక్షిణ ఇవ్వాలి. ఒంటిపూట భోజనం చేయాలి. బౌద్ధ జయంతిని కూడా ఈ రోజునే జరుపుకుంటారు. బుద్ధుని బోధనలు మానవుని ధర్మబద్ధమైన పవిత్రమైన జీవనానికి వెలుగుబాటు వేశాయి. ప్రపంచంలోని ధర్మమత స్థాపనకు బుద్ధుడు అత్యున్నత స్థానం వహించాడనే విషయంలో ఏమాత్రం భేదాభిప్రాయాలు లేవు. భాద్రపద శుద్ధ షష్ఠి, సూర్య షష్ఠి, సప్తమి కలిసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం. ఈ రోజున సూర్యుడిని ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రంతో ప్రార్థన చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది. షష్ఠితో కూడిన సప్తమి ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎటువంటి పాతకాలైనా నశిస్తాయి. భాద్రపద శుద్ధ అష్టమి నాడు కేదార వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సాంప్రదాయ సిద్ధంగా ఆచరిస్తూ ఉంటారు. భాద్రపద శుద్ధ పంచమి నాడు దశావతార వ్రతం ఆచరించడం, దేవ, ఋషి, పితరులకు తర్పణాలు చేయడం ముఖ్యమైన విధులు. భాద్రపద శుద్ధ ఏకాదశి, దీన్నే పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషతల్పంపై శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున పక్కకు పొర్లి పరివర్తనం చెందుతాడు. అందుకే ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కరువు కాటకాలు తొలగిపోతాయి. ముఖ్యంగా సంధ్యా సమయంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. భాద్రపద శుద్ధ ద్వాదశి వామన జయంతిగా చెప్పబడింది. ఈ రోజున వామనుణ్ణి ఆరాధిస్తే అన్ని విషయాల్లోనూ విజయం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. శేషతల్ప సాయిగా నాభికమలంతో శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీ మహావిష్ణువుని పూజించి వ్రతం ఆచరిస్తే దారిద్ర్య బాధలు తొలగి ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. భాద్రపద పౌర్ణమి రోజు ఉమామహేశ్వర వ్రతం జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. భాద్రపద పౌర్ణమితో మహాలయ పక్షం ఆరంభమవుతుంది. అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృపక్షం అని కూడా అంటారు. మృతులైన పితరులకు, పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణలు ఇవ్వాలి. శ్రాద్ధాన్ని యథాశక్తిగా ఈ దినాలలో చేయాలి. భాద్రపద బహుళ తదిని ఉండ్రాళ్ళ తద్దిగా చెప్పబడింది. ఇది స్త్రీలు చేసుకునే పండుగ. ముఖ్యంగా కన్నెపిల్లలు గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్లను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడింది. స్త్రీలకి 5వతనం వృద్ధి చెందుతుంది. భాద్రపద కృష్ణ ఏకాదశి అజ ఏకాదశి, దీనినే ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరించి నూనె గింజలను దానం చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. ఈ భాద్రపద మాసంలో దశావతారాలలో 3వ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని, 5వదైన శ్రీ వామనావతారాన్ని శ్రీమన్నారాయణుడు ధరించి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కావించాడని. ఈ భాద్రపద మాసంలో శుద్ధ అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈరోజు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినాన్న
రాధాష్టమి అని పేరు. ఈ దినం రాధాకృష్ణులను పూజించడం వల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది. భాద్రపద కృష్ణ అమావాస్య, పోలాల అమావాస్య, మహాలయ అమావాస్య. ఈ రోజున పితృతర్పణాలు, దానధర్మాలు చేయడం ఆచారం. ఈ రోజున స్త్రీలు పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా సంతానం కొరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రకమైన విధులను నిర్వహించడం వల్ల గయలో శ్రాద్ధ విధులను నిర్వహించినంత ఫలితం లభిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.